రికార్డ్స్ మీద రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది లేటెస్ట్ సెన్సేషన్ జనతా గ్యారేజ్. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కైతే ఈ మూవీ ఫుల్ మీల్స్ ని పెట్టింది. కొరటాల మార్కు ఉన్న ఈ మూవీని ఇప్పుడు మెచ్చుకోని వారంటూ ఎవరూ లేరు. చాలా చక్కటి సందేశంతో కొరటాల మూవీని మలిచిన తీరు చూసి అందరూ ఈ మూవీని పొగడ్తలతో ముంచేస్తుంటే సీనియర్ నటుడైన కోటా శ్రీనివాసరావు గారు మాత్రం జనతా గ్యారేజ్ విషయంలో తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అసహనం అంటే ఆయనకు మూవీ నచ్చకపోవడం కాదండి, ఆయనకు మూవీ నచ్చింది. కాకపోతే మన తెలుగు వారందరూ కలిసి మలయాళ నటుడైన మోహన్ లాల్ ని పొగడ్డం మాత్రం ఆయనకు నచ్చలేదు. అవును, ఆయన ఈ విషయం మీద మాట్లాడుతూ సినిమా విడుదలైన తర్వాత అందరూ మోహన్ లాల్ గురించి మాట్లాడుతున్నారు, ఎన్టీఆర్ గురించి పెద్దగా చెప్పుకోవడం లేదు. మోహన్ లాల్ మలయాళంలో గొప్ప నటుడు, ఆయన బాగా చేస్తాడు. ఇక్కడ ఆయన గురించి చెప్పుకోవడం కాదు, తెలుగువాడైన ఎన్టీఆర్ గురించి మనం చెప్పుకోవాలి, తెలుగు భాషకు గౌరవం ఇవ్వాలి అన్నారు. మోహన్ లాల్ కాదు ముఖ్యం, ఎన్టీఆర్, ఎందుకంటే తెలుగువాడికి గౌరవం ఇవ్వాలి అన్నాడు. జనతా గ్యారేజ్ సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్ కంటే మోహన్ లాల్ గురించి మాట్లాడుకోవడం తనకు నచ్చలేదని ఆయన రీసెంట్గా ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.